అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడాను మా ఇంట్లోని, మా అపార్ట్మెంట్లోని, మా కాలనీలోని గణేష్ చతుర్థి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా ఆ విశేషాలు అన్నీ కూడాను మళ్ళీ మా వీడియో ద్వారా మీకు షేర్ చేద్దామని ఇలా మీ ముందుకు వచ్చేసాను. ప్రతి సంవత్సరము కూడాను నాకు ఒక అలవాటు అండి. ఏంటి అంటే, నాకు నా చేతితో ఏరుకున్న పత్రులు అవి 11 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎన్నైనా అనవసరం అండి. కానీ డైరెక్ట్గా నేను కోసుకొని స్వామివారికి పూజ చేయడం నాకు అలవాటు. అదేవిధంగా నాకు అవైలబుల్గా ఉన్న ఈ పత్రులన్నీ కూడా నేను కోసుకొని స్వామివారికి పూజ చేసుకున్నాను. స్వామివారికి నేను ఎన్ని రకాల పత్రులను కోసానో అన్ని రకాల పత్రులు, రకరకాల పువ్వులు, షోడశోపచారాలతో ఈ విధంగా పూజ చేసుకొని అవసర నైవేద్యం కింద మోదుగలు, పప్పు, బెల్లం, పప్పుండ్రాలు, పుల్లుండ్రాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. ఏదో నాకు వచ్చిన 4 స్వామివారి పాటల్ని ఈ విధంగా నేను పాడుకున్నాను. చవితి ముందు రోజు చాలా హడావిడిగా ఉంటుందన్నమాట మాకు. మేమైతే రాత్రి పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 1-2 అయిపోయిందనమాట. ఒకటి ఇంట్లోని పూజ కోసం రెడీ చేసుకొని తర్వాత ఈ విధంగా కిందకు వచ్చి స్వామివారికి లేడీస్ చేయాల్సినవి లేడీస్, జెంట్స్ చేయాల్సిన పనులు జెంట్స్ అందరము కూడా ఈ విధంగా చేసుకుంటూ ఫైనల్గా అవుట్లుక్ ఇలా చేశారనమాట మా జెంట్స్ అందరూ కలిసి. వినాయక చవితి సాయంత్రము స్వామివారికి ఈ విధంగా ప్రతిష్ట చేసేసి అపార్ట్మెంట్లో అందరం కలిసి పూజ చేసుకున్నాము. అయితే ఈ సంవత్సరము మా అపార్ట్మెంట్లో వినాయకుడిని 7 రాత్రుల్ని నిలబెట్టుకున్నామండి. నవరాత్రుల్లో ఏదో ఒక రోజు లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మంచిది అన్నారని చెప్పి మేము మా అపార్ట్మెంట్లో అందరము కలిసి తెల్లవారుజామున 5 గంటలకి వినాయక చవితి మరుసటి రోజు ఈ విధంగా లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకున్నాం. అనుకోకుండా నవరాత్రుల్లోని బుధవారం రావడము, ఒక అన్న గరికని తీసుకొస్తే ఈ విధంగా నేను ఆ అమ్మాయి కలిసి స్వామివారి కోసం మాలని తయారు చేశాం. ఇంకా నిత్య పూజ సమయంలోని స్వామివారికి మా అపార్ట్మెంట్లో జెంట్స్ అందరూ కలిసి ఈ విధంగా గరికమాలని అలంకరించారు. మేము మా అపార్ట్మెంట్లో వినాయకుడిని 7 రాత్రులు నిలబెట్టాం కదా. అయితే మొన్న 3వ రోజు రాత్రి ఈ విధంగా గరికమాల వేసుకున్నాం స్వామివారికి. 4వ రోజు రాత్రి ఈ విధంగా మేము బియ్యపిండితోని ఓంకారం ముగ్గు వేసుకొని తర్వాత 108 దీపాలతో స్వామివారికి దీపాలంకరణ చేసుకున్నాము. దీపాలంకరణ అయిపోయిన తర్వాత ఈ విధంగా అందరము కూర్చొని మణిద్వీప వర్ణన చదువుకున్నాము. దీపాలంకరణ రోజు మేము నిత్య పూజలోని కూర్చున్నాం అన్నమాట. ఫస్ట్ టైం మేము ఇలా కూర్చున్నాము. స్వామివారి అనుగ్రహం మాకు ఈ విధంగా లభించింది. చాలా హ్యాపీగా అనిపించింది. రాత్రిలోని భాగంగా ఒకరోజు ఏం చేసాము అంటే పాట్లక్ పెట్టుకున్నామండి. అంటే ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క వంటకాలను తీసుకురావాలి. నాకు సాంబార్ వచ్చింది, నేను సాంబార్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్కరు తయారు చేసుకొని తీసుకొచ్చారు. వండిన పదార్థాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టి మా లేడీస్ అందరము కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు అందరం ఫ్యామిలీస్ అందరం కూడాను డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా కలిసి అందరం భోంచేసాము. ఆ ఆనందమే వేరు కదండి. 7వ రోజు రాత్రి ఈ విధంగా అందరము కూర్చొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, స్వామివారికి సంబంధించిన భజనలు, స్తోత్రములు అన్నీ ఈ విధంగా కలిసి చదువుకున్నాము. ఆఖరి రోజు ప్రతి సంవత్సరము ఈ అక్కే మనకి ఫుడ్ స్పాన్సర్ చేస్తారనమాట. అయితే బయట నుండి తెప్పించమండి, అందరం కలిసి అపార్ట్మెంట్ సెల్లార్లో ఈ విధంగా వండుకుంటాము. స్వామివారికి మహానైవేద్యం అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లో జెంట్స్ అందరూ కలిసి ఈ విధంగా స్వామివారికి ఉద్వాసన పలికారు. ఇంకా లడ్డూ వేలం పాట మొదలు పెట్టామన్నమాట. మా అపార్ట్మెంట్లో మొదటి సంవత్సరం ఇది. జై 700 పెట్టకూడదు, ఎక్కువ పెట్టరా.
మా అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రులు అయితే పెట్టుకున్నాం, కానీ లడ్డు వేలం పాట ఇప్పటి వరకు అయితే పెట్టుకోలేదండి. ఈ ఇయరే మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము. ఈ అంకుల్ వాళ్ళు ఎలాగైనా మాకే రావాలి అన్నట్టుగా పోటీగా 11,000 రూపాయలకి మొత్తానికి ఈ అంకుల్ వాళ్ళే లడ్డూని సాధించారు. చాలా బాగా జరిగింది. లడ్డు వేలం అయిపోయిన తర్వాత ఈ విధంగా అన్నప్రసాదాన్ని మొదలు పెట్టామన్నమాట. ప్రతి సంవత్సరము ఒకే అక్క ఈ అన్నప్రసాదాన్ని మనకి స్పాన్సర్ చేస్తారు. ఆ అక్కకి అన్నదాత సుఖీభవ అంటూ అందరూ మంచిగా తిన్నామన్నమాట. మా అపార్ట్మెంట్లో ఈ సంవత్సరం విగ్రహదాత ఈ దంపతులే. విగ్రహం ఒకటే కాదండి, స్వామివారి నిమజ్జనంకి కావాల్సిన మంచి తీర్మాన్ని స్పాన్సర్ చేసింది ఇతనేనమాట. ఈయన వల్లే మేము అపార్ట్మెంట్లో అందరము బాగా ఎంజాయ్ చేశాము. అందుకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ చిరు సత్కారం చేశాము. ఎన్ని డీజేకి సాంగ్స్ చేసినా కూడా స్వామివారి ముందర ఈ దాండియా లేకపోతే కళ అనేది వేరండి. అందుకే అపార్ట్మెంట్ లేడీస్ అందరము కలిసి మొట్టమొదటగా ఈ కోలాటం స్వామివారి సాంగ్తో మొదలుపెట్టాం. తీన్మార్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆటోమేటిక్గా మూమెంట్ వస్తుందో ఏంటో తెలియదు, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ఈ సంవత్సరము మా అపార్ట్మెంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారండి. జెంట్స్, లేడీస్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. కావాలంటే ఈ వీడియో చూడండి. కానీ లాస్ట్ డే మాత్రం మాకు చాలా మంచి మెమరబుల్ డే అన్నమాట. చిన్న వినాయకుడిని తీసుకొచ్చేసి మా పిల్లలందరూ కూడాను బొల్లేరోలో ఎక్కించేశారు. ఈ పెద్ద వినాయకుడిని పెద్దవాళ్ళందరూ కలిపి తీసుకొచ్చారు. స్వామివారి వాహనం ముందర బిందుతోని పసుపు నీళ్ళు పట్టుకొని మా లేడీస్ అందరము కూడాను ఈ విధంగా 3 సార్లు అటు ఇటు జల్లాలి. జెంట్స్ అందరూ కూడా స్వామివారికి ఈ విధంగా హారతి ఇస్తున్నారు. స్వామివారి ఊరేగింపు అంటే శోభాయాత్ర అనేది మొదలు పెట్టాము. ఆ ఏరియా అంతా ఇంచుమించు ఒకే రోజు ఇమర్షన్కి బయలుదేరినట్టున్నామండి. ఇదంతా కూడా ఇమర్షన్ జరిగే ప్లేస్ అనమాట. ఈ చెరువు దగ్గర ఎంత కోలాహలం అంటే మొత్తం మా ఏరియా అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుంది. అన్ని గాడీలు బయలుదేరితే తర్వాత మా గాడి వస్తుంది. మాది 6th నెంబరు. కానీ పోలీసులకి నిజంగా నమస్కారం చేయాలండి. హ్యాండ్స్ ఆఫ్ అనమాట వాళ్ళ సర్వీస్కి. అసలు ఎంత హెల్ప్ చేశారంటే ఈ పోలీసులు కంట్రోల్ లేకపోతే మాత్రం ఈ ఇమర్షన్ అనేది చాలా కష్టం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ముందు ఇంత పెద్ద గణపతి ఉన్నారు. ఈ గణపతి ఇమర్షన్ అయితే కానీ మిగిలిన గణపతులు అవ్వవు. బాయ్ గణేష అంటూ మా జెంట్స్ అందరూ కూడా స్వామివారికి ఈ విధంగా నిమజ్జనానికి రెడీ చేశారు. మొత్తానికి ఈ విధంగా ఈ సంవత్సరం మేము వినాయక నవరాత్రులు అనేది చేసుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.